అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. మహిళల్ని గౌరవ మర్యాదలతో చూసుకునే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటారు. మరి ఇదేనా మర్యాద అంటే? సొంత జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల ఆవిడ మీద ఏ విధంగా వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు. మరి ఇంత నీచంగా దిగజారిపోయిన వీళ్ళు వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని మాట్లాడారు. గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తాము, ఎవరైతే బెట్టింగ్ రాయిళ్ళు ఉన్నారో వాళ్ళకి విగ్రహావిష్కరణ చేస్తాము. ప్రశాంతి రెడ్డి గారి భర్త ఆకస్మికంగా మరణిస్తే అన్న వ్యాఖ్యలు చేశారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కుట్ర పన్నుతున్నారా? అధికారంలోకి వచ్చిన నా కొడుకు, అదేం పదజాలం అండి? అంటే జగన్మోహన్ రెడ్డి ఒక స్కీమ్ తెచ్చాడు అప్పట్లో, బూతులు తిట్టు పదవులు పట్టు. మరి ఈ రోజున ప్రసన్న కుమార్ రెడ్డి కూడా డస్ట్బిన్ కవర్ వేసి నిలబెడతారా అని చెప్పేసి నమస్కారం, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. మనతో పాటు స్టూడియోలో సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మనం ఈరోజు టాపిక్ అంతా ప్రసన్న కుమార్ రెడ్డి చుట్టూనే తిరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ఎక్స్ ఎమ్మెల్యే, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి అనాదిగా ఆనవాయితీగా వస్తున్న పద్ధతే. ఆడవాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం అనేది భువనేశ్వరి గారి దగ్గర నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎమ్మెల్యే ఒక అధికారంలో ఉన్న ఎమ్మెల్యేని కూడా మాట్లాడారంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? మాట మెదిలితే రోజా కానివ్వండి, శ్యామల కానివ్వండి, రజనీ కానివ్వండి, మహిళల్ని గౌరవ మర్యాదలతో చూసుకునే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటారు. మరి ఇదేనా మర్యాద అంటే? యాజ్ ఏ మహిళగా మీరు ఎలా స్పందిస్తారు? ఇక్కడ నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలకి గౌరవాన్ని ఇస్తుందా? మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తిస్తుందా? వీళ్ళు ఇచ్చే గౌరవం ఎలాంటిది అంటే, సొంత ఇంటి చెల్లెలు, సొంత జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల, మరి ఆవిడ పరిస్థితి ఏంటి? ఆవిడ మీద ఏ విధంగా వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు మనం చూసాం. చాలా నీచాతి నీచంగా, ఘోరంగా. నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వాళ్ళ కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళిన షర్మిల ఎల్లో శారీలో వెళ్ళిందని ఎవరిని ఇంప్రెస్ చేయడానికి అని అడిగిన వాళ్ళు. మరి ఇంత నీచంగా దిగజారిపోయిన వీళ్ళు వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని మాట్లాడారు. ఇంకా వీళ్ళు సొంత ఇంటి ఆడపిల్లకే గౌరవం లేదు, వాళ్ళ పట్ల వీళ్ళు ఇలాంటి భాష మాట్లాడిచ్చినప్పుడు మరి రాష్ట్రంలో ఉన్న మహిళలు మరి ఏ విధంగా వీళ్ళు గౌరవం ఇస్తారు వాళ్ళకి అంటే, ఇదిగో ఈరోజు చూస్తున్నాం. అంటే నిజంగా వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ఒకప్పుడు ఎక్కడా లేని ఒక నీచమైన సంస్కృతికి తెరలేపింది రాజకీయాల్లో. బూతుల పురాణాలు ఎక్కడ ఎప్పుడు విని కని ఎరగనంటే, ఈ రోజున ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఎప్పుడు ఇలాంటి మాటలు కానీ, ఇలాంటి రోత టీవీ ఛానల్స్ చేస్తున్నది ఏదైతే చూసామో మనం, ఒక పేపర్ ఒక ఛానల్ పెట్టుకొని ఏ విధంగా వాళ్ళు విరుచుకు పడుతున్నారో చూస్తే ఎక్కడ కూడా ఇక ముందు చూడబోము ఇట్లాంటివి. ఇట్లా చూడాలంటే ఈ పార్టీ ఇంతటితోటి ఉండకూడదు, ఇలా ఈ పార్టీ కంటిన్యూ అయిందంటే ఇలాంటి నీచమైన సంస్కృతికి వీళ్ళు తెరలేపుతారు. ముఖ్యంగా ఇక్కడ చూస్తే ప్రసన్న కుమార్ రెడ్డి, మరి ఇతను మాట్లాడిన మాటలు నీచాతి నీచంగా. మరి చెల్లెలు వరుస అయ్యే ప్రశాంతి రెడ్డి మీద ఏ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. క్యారెక్టర్ అసాసినేషన్. ఎంత నీచంగా దిగజారిపోయారంటే చూస్తే కనుక ఈ రోజున అతను మాట్లాడిన మాటలు వింటుంటే మరి ఎన్ని విధాలుగా మరి ఆయన మీద ఆవిడ 54,000 ఓట్ల పైచిలకే గెలిచారు. టీటీడీ బోర్డు మెంబర్ ఆవిడ. ఎంత వ్యతిరేకత మూట కట్టుకున్నారు అసలు. మనకి వీళ్ళు ఫస్ట్లో ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా ఎంత నీచంగా మాట్లాడారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న వంగలపూడి అనిత గారి మీద సింగారించుకొని ఎవరి కోసం వచ్చా ఉన్నట్టు మాట్లాడారు. అంటే ఈ రోజున ఒకటే చెప్తున్నారు, ఆ రోజున అధికారంలో లేకపోయినా కూడా ఎవరో వాళ్ళ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. సరే, వాళ్ళ పాపం వాళ్ళు మూట కట్టుకుంటున్నారా, ప్రజల దగ్గర వాళ్ళని వాళ్ళు చిన్నతనం చేసుకుంటున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. కానీ మా సంస్కృతి ఇది, మేము ఇలానే మాట్లాడతాం, గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తాము, ఎవరైతే బెట్టింగ్ రాయిళ్ళు ఉన్నారో వాళ్ళకి విగ్రహావిష్కరణ చేస్తాము, మహిళలను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాము, అక్కడున్న నాయకుల పుట్టుక గురించి మాట్లాడతామని మాట్లాడుతుంటే నిజంగా ఎంత సిగ్గుచేటు. ఒక గౌరవ సభని కౌరవ సభగా మార్చి సాక్షాత్తు ఒకప్పుడు ఒక పార్టీని నెలకొల్పి ఒక చరిత్ర సృష్టించిన తెలుగు జాతికి మరి ఒక మొగటం లేని మహారాజుగా చరిత్ర మనం చెప్పుకుంటాం, నందమూరి తారక రామారావు గారు. మరి అలాంటి ఆయన పుత్రికని వీళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఎంత నీచాతి నీచంగా వీళ్ళ వ్యాఖ్యలు చేశారు. మరి ఈ రోజున
ఎవరైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వరకు వీళ్ళకి ఎక్కడా కూడా తల్లి చెల్లి ఈ రోజున వీళ్ళు మాట్లాడిన మాటలకి అక్కడుంటూ కేరింతలు కొడుతుంటే నిజంగా కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే అక్కడ కౌరవ సభలో ఎంతమంది ఎన్ని విధాలుగా వికటాట్టహాసాలు చేస్తూ వాళ్ళు ఆనందం పొందారో కురుక్షేత్రంలో అందరూ కూడా తుదముట్టిపోయారు. ఎక్కడ ఎవరు బ్రతికిన దాఖలాలు మనం చూడలేదు. అలాంటి కురుక్షేత్రాన్ని మీరు సృష్టించుకోవాలనుకుంటున్నారా మీకు మీరే మీ పార్టీలో? అంటే నిజంగా అట్లాంటి కురుక్షేత్రం కోసమే వీళ్ళు చూసుకుంటున్నారు. కౌరవులు మరి కౌరవులు అదే జరిగింది. ఎక్కడా కూడా వాళ్ళకి ఎక్కడ ఒక గౌరవం కానీ ఒక మర్యాద కానీ వాళ్ళకి లేదు. చివరికి వాళ్ళ రాజ్యాధికారం కోసం వాళ్ళు ఏ విధంగా దిగజారిపోయారో మనం చూసాం. వేమూరి ప్రశాంత్ రెడ్డి గారి గురించి నిజంగా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడిన మాటలు అంటే PhD చేసింది ఎక్కడ సూరత్లో, మరి రైల్వే స్టేషన్లు, బస్ స్టాపులు, అంటే ఎంత నర్మ గర్భంగా అతను మాట్లాడాడు అంటే ఎంత నీచంగా దిగజారిపోయారంటే ఒక సభ పెట్టి రాజకీయంగా మాట్లాడండి, పర్సనల్ విషయాలు ఎందుకు, క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు, నీ ఇంటికి ఆడపిల్ల వరుస అయ్యే ఆవిడ దగ్గర మీరు ఇలా మాట్లాడారు అంటే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు. మరి అతను కూడా దాన్ని అంగీకరించినట్లే అక్కడ స్టేజ్ మీద కూర్చొని ఎక్కడా కూడా ఖండించినట్లు కాకుండా అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళ వయసుకు తగ్గట్లుగా ఏదైనా ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పారంటే అతను మాట్లాడే ప్రతి మాటకి విజిల్స్, కేకలు, కేరింతలు, నిజంగా కౌరవ సభే కనిపించింది అక్కడ. అదే కాకుండా ప్రశాంతి రెడ్డి గారి భర్త ఆకస్మికంగా మరణిస్తే అన్న వ్యాఖ్యలు చేశారు. అంటే మరణిస్తే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కుట్ర పన్నుతున్నారా, ఆయన చంపడానికి ఏదన్నా వీళ్ళు కుతంత్రాలు చేస్తున్నారా అంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఆస్తి కోసం భర్తను చంపేసిన ప్రశాంతి రెడ్డి అని ప్రజల్లో మీరు చూపించబోతున్నారా? ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి మరణాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. మరి సునీతారెడ్డి మీద అలానే వీళ్ళు ఆపాదించి ఆస్తి కోసం తండ్రిని చంపిన కూతురు అని చెప్పి చెప్పాలని చూశారు. అంటే నారాసుర రక్త చరిత్ర అన్నారు, గుండెపోటు అన్నారు, రక్తపు వాంతులు అన్నారు, రకరకాలు చేసిన తర్వాత చివరికి వచ్చేటప్పటికి వీళ్ళు చేసిన నీచమైన పని ఏదైతే గొడ్డలి వేటు వేశారో అది బయటకు వచ్చిన తర్వాత ఆస్తి కోసం అన్నారు. మరి కూతురికి ఆల్రెడీ ఆస్తి రాసేసిన తర్వాత వీళ్ళకి ఆ విషయం తెలియక మరి ఆవిడ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. నిజంగా ఆవిడకి ఆస్తి ఒకవేళ రాసి ఉండకపోతే ప్రజలను అదే నమ్మించే ప్రయత్నం, వీళ్ళు పాయిజన్ ఏ విధంగా ప్రజల్లోకి ఎక్కిస్తున్నారు అనేది. ఈ రోజున కూడా నిజంగా ఈ ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారో అతన్ని అరెస్ట్ చేస్తే దీని మీద విచారించాలి. ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారు, ఎందుకు మాట్లాడారు, క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు చేశారు, ముఖ్యంగా ఈ రోజున ఎంపీగా ఉన్న ఒక మంత్రిగా ఉన్న ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రెడ్డి గారు, మరి ఎందుకు ఆయన మరణాన్ని మీరు అకస్మాత్తుగా మరణిస్తే అనే పదాన్ని ఎందుకు వాడారు, ఎవరు కుట్ర చేస్తున్నారు అనేవి కూడా అక్కడ నిజంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆయన ప్రాణానికి ఏదైనా హానుందా, కేంద్ర ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పించాలా అంటే అన్ని వైపులా వీళ్ళ నీచమైన రాజకీయ చరిత్ర ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి అండి జే బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు దేనికైనా దిగజారుతారు. ఈ రోజున ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ప్రాణాలు తీశారు. మనం చూసాం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని. ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత మొన్న చూస్తే ఓదార్పు యాత్రలు అంటూ వెళ్లి బెట్టింగ్ రాయిల విగ్రహావిష్కరణలకి మరి నిర్దాక్షిణంగా కారెక్కిచ్చి ఒక దళితుడిని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చంపేశాడు. ఎంత చరిత్ర ఉన్న వీళ్ళు ఏదైనా చేస్తారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థం. మరి అధినాయకుడు కరెక్ట్ గా ఉంటే పార్టీ అంతా సక్రమంగా సాగుతుంది. మరి ఆయన పార్టీ అధినాయకుడే సొంత చెల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయించినప్పుడు చెల్లి వరుస అయ్యి ఆవిడని చేయించడంలో ఆశ్చర్యమే ఉంది అనుకొని ఉంటాడు. మనం ఇప్పటి వరకు ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకున్నాం. ఆ పార్టీలో ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారుగా. రోజా రీసెంట్ గా మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఏమంది, అధికారంలోకి వచ్చిన నా కొడుకులు. అదేం పదజాలం అండి? రాజకీయాలకు వచ్చే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు మాట్లాడే మాటలేనా అవి? అవును, నిజంగా మహిళలు ఈ రోజున నేను చాలా అక్కడ కామెంట్స్ లో చూశాను. ఒక ఛానల్లో ఏమంటున్నారంటే నిజంగా ఆవిడ్ని మహిళల కింద జమ చేయకండి, దయచేసి మహిళల పరువు తీయకండి, ఆవిడ్ని మహిళగా భావించడం మాకు ఇష్టం లేదు అని. అంటే ఎంత మహిళలకి ఎంత అగౌరవంగా ఆవిడ, అంటే మహిళ అంటే ఎలా ఉండాలి, 10 మంది చేత మనం గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధంగా ఉండాలి. ఒక ఇంటి గౌరవం నిలబెట్టాలన్నా, ఒక జాతి గౌరవం నిలబెట్టాలన్నా ఆవిడ చేతుల్లోనే ఉంది, ఏదైనా చేయగలదని. మరి అలాంటి చరిత్ర ఉన్న ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి బయటకు వచ్చినప్పుడు, ఎలా మన పౌరవునిగా మన ప్రతిష్టని మనం కాపాడుకోవాలి, ఎదుటివారికి కూడా మన గౌరవాన్ని ఇవ్వాలి అంటే మనం చూసాం. టీటీడీలో గోశాలకు సంబంధించి జరిగినప్పుడు కూడా ఆడంగి వెదవలు అని మాట్లాడింది. ఇవన్నీ కూడా ఆవిడ పదే పదే మాట్లాడటం వల్ల ఈ రోజున ఆవిడేదో నన్ను ఏదో అన్నారు, నన్ను అలా అన్నారు అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ప్రజలందరూ ఏ విధంగా మిమ్మల్ని చూస్తున్నారు, మీరు మాట్లాడిన భాష ఏ విధంగా ఉంది, ప్రజలకు మీరేం మెసేజ్ ఇస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక స్కీమ్ తెచ్చాడు అప్పట్లో, బూతులు తిట్టు పదవులు పట్టు. దానివల్ల వీళ్ళు ఈ విధంగా తయారయ్యారు.
ఈమె ఏదైనా బయట ప్రోగ్రామ్స్ కి వెళ్ళింది అనుకోండి, అక్కడ కామెడీగా ఒక మాట అంటుంది, నా నోట్లో నాలుకే లేదు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మో నీ నోటికి ఒక దండం అమ్మ తల్లి అని చెప్పి ఇట్లా కామెంట్ చేస్తారు. దాన్ని ఆవిడ ప్రౌడ్ గా తీసుకుంటుంది. దానివల్ల ఇలా నోటికి వచ్చిన భాషల్లా ఇంత జుగుప్స్కరమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ దానికెందుకు మళ్ళీ రిటర్న్ ఎవరన్నా కామెంట్ చేసినప్పుడు ఫీల్ అవటం, యాడ్ అవటాలు, ఈ డ్రామా అంతా. నిజంగా ఆవిడ కూడా బాడీ షేమింగ్ ఏ విధంగా చేసేది మనం చూసాం అసెంబ్లీ సాక్షిగా. ఒక గౌరవ సభలో ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా అలాంటి బూతుల పురాణం చేస్తుంటే ఇతను రాక్షసానందం పొందుతూ ఏ విధంగా ఆ రోజున ఆనందించాడో అందరం చూసాం. అంటే ఒక నీచమైన సంస్కృతికి తెరలేపారు రాజకీయ ముసుగులో. అందుకని మొన్న కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ముందు ఆ రాజకీయ ముసుగుని తీసివేయాలని. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అదే కోరుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో పనికిరారు, మాట్లాడితే బూతులు. నేను ఇంకో వీడియో కూడా చూసాను, నేను ఒకసారి చూపిస్తా మీకు. కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న మాటలు ఒకసారి మీకు వినిపిస్తాను. అది అంటే విష సంస్కృతి. ఏంటండి భాష? అవును, ఒకరిని చూసి ఒకరు అదొక నెక్స్ట్ జనరేషన్ కి వీళ్ళు ఏమిస్తున్నారు, ఒక ట్రెండ్ గా ఫీల్ అవుతున్నట్లున్నారు నిజంగా. అంటే ట్రెండా ఇది? ఇలాంటి ట్రెండ్ నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇస్తామా? అంటే గతంలో అమ్మఒడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్టి మరి అక్కడ స్కూల్కి వెళ్ళి పిల్లలకి ఆ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవంలో మరి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు. మరి పిల్లలకి ఏం సంస్కృతి ఇస్తున్నారు? ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు అంటే ఆ పిల్లలకి ఏం తెలుసు? వాళ్ళు ఏం తీసుకెళ్తారు మెసేజ్? ఇదివరకు చిన్నపిల్లలకి ఏదన్నా ఫ్లాగ్ హైస్టింగ్ ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక స్వాతంత్ర సమరయోధుల్ని గొప్ప గొప్ప వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు మంచి మంచి నీతి వాక్యాలు చెప్పి మీరు ఏ విధంగా ఉండాలి, ఉన్నత స్థాయికి ఏ విధంగా ఎదగాలని చెప్పేవాళ్ళు. మరి ఈ రోజు వస్తున్న వీళ్ళు ఏం చెప్తున్నారంటే రాజకీయంలో బూతులు తిడితేనే ముందు ముందు మీ జీవితం బాగుండిద్దని మెసేజ్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు. అంటే పిల్లల దగ్గర నుంచి కూడా వీళ్ళు గతంలో చేసిన రాజకీయాలు వాళ్ళకు కూడా వాళ్ళ పార్టీ కండువా వేయటం. తర్వాత నారా లోకేష్ గారు ఎన్నోసార్లు చూసాం పార్టీ కండువాల పిల్లలు పట్టుకొని ఉంటే తీసి విసిరేయటం, పాదయాత్రలో చూసాం. మరి అవన్నీ కూడా మీకు అవసరం లేదని మరి ఇప్పుడు పిల్లలను కూడా ఆయన దత్తత తీసుకోవటం, వీధి బాలల్ని, ఇవన్నీ చూస్తుంటే అంటే ఒక విష సంస్కృతిని దూరం చేయడానికి ఈ రోజున ఎన్ని పాటలు పడాల్సి వస్తుంది, ఎన్ని విధాలుగా దాని మీద మనం పోరాడాల్సి వస్తుంది. ఒక 5 సంవత్సరాలు జాలి పడినందుకు ఒకే ఒక్క ఛాన్స్ అన్న డైలాగు ఈ రోజున ఇలాంటి బూతుల రాజకీయాలకి మహిళల పట్ల చూసాం. అమరావతి మహిళలు అంటే దేవతల రాజధానిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే మరి వీళ్ళ ఛానల్లో ఏం చెప్పారండి, బూతుల అది వేశ్యల రాజధాని అని. వీళ్ళు మాట్లాడితే ఈ బూతులు మాట్లాడటం వేశ్యల రాజధాని అని. మరి ఆయన ఒప్పేసుకున్నాడు కదా కృష్ణరాజు, నాకు డబ్బు అవసరం ఉంది, ఆ డబ్బుని ఆశగా చూయించి ఎరవేసి వాళ్ళు అవసరం నన్ను మాట్లాడిచ్చారు అని. మరి ఎంత నీచంగా వీళ్ళు దిగజారిపోయారు. పోసాని కృష్ణమురళి చెప్పాడు కదా స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుందో, సాక్షి ఛానల్ నుంచి నా స్క్రిప్ట్ వస్తుంది, నేను వీడియోస్ చేసి సజ్జల భార్గవ రెడ్డికి పంపిస్తాను, సజ్జల భార్గవ రెడ్డి వైరల్ చేస్తాడు సోషల్ మీడియాలో. అంటే ఈ బూతుల పురాణానికి ఎవరు పునాది వేశారు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని అరాచకాలు చేశారు, అప్పుడు భరించాం. కానీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ నోటికి అదుపు లేకుండా ఈ ఇష్టారీతిగా మాట్లాడుతున్న వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే వీళ్ళు రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక ఇట్లా మానసికంగా దెబ్బతీయటం, కృంగదీయటం, మనుషుల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే బయటికి మాట్లాడకుండా ఉంటారు. అంటే వాళ్ళ గౌరవం మీద లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉంటే దాని మీద దెబ్బతీయాలని నీచంగా దిగజారిపోయారు. ఖచ్చితంగా మొన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఇదే ఆఖరి రోజు మహిళల పట్ల ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే, ఏదైనా వాళ్ళ పట్ల వీళ్ళు అగౌరవంగా ప్రవర్తిస్తే. మరి ఈ రోజున మొన్న ఎవరైతే కామన్ మ్యాన్ కిరణ్ అనే వ్యక్తి ఏదో మాట్లాడాడు అందరం ఖండించినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 24 అవర్స్లో అరెస్ట్ చేయటం, పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, మరి వెంటనే అతనికి జైలు శిక్ష వేయటం, రిమాండ్ వేయటం చూసాం కదా. మరి అతనికి డస్ట్బిన్ కవర్ వేసి నుంచోబెట్టారు కదా పోలీసులు. మరి ఈ రోజున ప్రసన్న కుమార్ రెడ్డి కూడా డస్ట్బిన్ కవర్ వేసి నిలబెడతారా అని చెప్పేసి తెలుగు మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి అంతే, ఇట్లాంటి వ్యక్తుల్ని ఎప్పుడూ వదలకూడదు. ఎక్కడా కూడా ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేస్తే నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా ఓకే ఎక్స్క్యూజ్ చేస్తున్నారు కదా మేము కూడా మాట్లాడొచ్చు, 1కి 10 మంది తయారయ్యారు. ఆల్రెడీ ఆ ఫ్యాక్టరీని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. స్టేజ్ మీదే చూసాం చంద్రబాబుని తిట్టాలంటే రోజాకి ఎవరో వచ్చి చవటం చెవులో.
గతంలో ఎన్నో విన్నాం అట్లాంటివన్నీ. ఇలాంటివన్నీ చేస్తూ ఇట్లాంటి ఒక నీతి మాలిన రాజకీయానికి తెరలేపుతున్న జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని క్షమించకూడదు. కఠినమైన చర్యలు ఉండాలి. ఏదో ఒక సంవత్సరం జైలు శిక్ష ఉంటే కాదు. మొన్న కొత్త సెక్షన్స్ వచ్చినాయి. అంటే ఇన్ని 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష ఉంటే బెయిల్ ఇచ్చేయచ్చు అని. నిజంగా గౌరవ న్యాయస్థానం మనస్ఫూర్తిగా మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, మహిళల పౌరువు నిలబెట్టేటట్లుగా వాళ్ళ గౌరవం కాపాడే విధంగా శిక్షలు అమలు చేయండి. ఇట్లాంటి విషయాల్లో ఇట్లాంటి రాజకీయాలు భరించలేకపోతున్నాం. ముఖ్యంగా మహిళలు ఏ విధంగా అంటే బయటకు వచ్చి మహిళ పోరాడకూడదా, రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా పనికిరాదా, ఏదైనా ఒక పదవి తీసుకోకూడదా, మహిళలకి అలాంటి ఉండదా గౌరవం అంటే ఈ రోజున ఇట్లాంటి వాళ్ళు ఏమిస్తున్నారు మెసేజ్? బయటికి రానియకుండా చేయటం కోసం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లాక్కొచ్చేసి ఏదేదో నీచంగా. అసలు జగన్మోహన్ రెడ్డి బోసుడికే అంటే అది కామెడీ మాట. అసలు అక్కడ దానికి అర్థమే లేదు. ఎప్పుడో 1980s కృష్ణ గారు సినిమాల్లోంచి వచ్చింది అది. కానీ దానికి ఇంత పెద్ద అర్థం తీసి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని ఒక జ్ఞానం కూడా మర్చిపోయి ఒక భయంకరమైన దానికి అర్థాన్ని చెప్పాడు. మరి ఈ రోజున బోరుబావికి ఏం చెప్తాడు? ఇది నిజంగా ఒక పెద్ద వర్డ్ కదా, నీచమైన జుగుప్సాకరమైన భాష మాట్లాడాడు కదా. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? రోజా, రజని, శ్యామల లాంటి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మరి ఇంకొకసారి మీరు మీడియా ముందుకొచ్చి మా పార్టీ మహిళలకి గౌరవం ఇచ్చిద్ది అని చెప్పండి. ఒక్కొక్కరు ఏ విధంగా వెంబడిచ్చి వెంటాడి కొడతామంటున్నారు ప్రజలు. ఎందుకంటే ఇంకా మిస్టేక్లు చాలా చేసేస్తున్నారు వీళ్ళు. నిజంగా మీరంటున్నట్లుగా ఎట్లాంటి శిక్ష వేయాలంటే కఠినంగా శిక్షించాలండి. అది ఎవ్వరూ కూడా ఇప్పుడు ప్రశాంతి రెడ్డి గారికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. తర్వాత కఠినమైన చర్యలు తీసుకోవాలి కూటమి ప్రభుత్వం. ఒకసారి వదిలేస్తే తర్వాత ఏంటి? మరి మిగతా మహిళలందరూ ఏ విధంగా నార్మల్ పీపుల్ ఈ రోజున ఒకరు బయటకు వచ్చి పబ్లిక్లో మాట్లాడుతున్నామంటే నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంటి? అదే కదా, ముఖ్యంగా మహిళలు. అవును. మరి ఏ విధంగా వీళ్ళు దిగజారిపోయిన రాజకీయాలకి ఇలాంటి వ్యక్తుల్ని బలి చేస్తున్నారు? కాబట్టి గౌరవ న్యాయస్థానాలు ఇట్లాంటి విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరొక్కసారి నిండు మనసుతో ఒక్కసారి ఆలోచించండి. మహిళల ఆత్మగౌరవం అంటే ఇక్కడ భారతీయ మహిళకి ఒక గొప్పతనం ఉంది. ప్రాణం కన్నా కూడా మానం గొప్పది. ఎందుకంటే అంత గొప్పగా పెట్టుకున్న మానం అంటే ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఇట్లాంటి మాటలు అంటే భరించే శక్తి ఆవిడలో ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఒక మహిళగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. నమస్తే. నమస్తే.